వెల్కమ్ టు ఆర్దే టీవీ. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏంటని. సార్ నమస్తే. గౌరా సార్ చెప్పండి సార్, ఏంటి మరి ఇంత రైతులు ఇంత ఈ రాష్ట్రంలో అవస్థ పడడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ కారణం. కాంగ్రెస్ పార్టీ దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది రైతులకు తప్ప భరోసా ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. అనువనవున దోపిడే. ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకపోగా చివరికి చెమట చుక్కను మాత్రమే పెట్టుబడి పెట్టి ఈ సమాజానికి అన్నం పెట్టేటువంటి రైతన్నం కూడా దోపిడీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. చివరికి రైతు కష్టపడి పండించినటువంటి చెమట చుక్క నుంచి వచ్చినటువంటి పత్తి పంటను కూడా దోపిడీ చేసే ప్రయత్నం చేసింది. ఇవాళ అందులో భాగంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, సీసీఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అందరూ కుమ్మక్కై ఇలా రైతులకు రావాల్సినటువంటి మరి ప్రతి క్వింటాల్కి 7,521 మద్దతు ధర ఇవ్వాలి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కానీ సకాలంలో కాంటాలు ఓపెన్ చేయక అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించాల్సినటువంటి కాంటాలు కుట్రపూరితంగా ట్రేడర్స్తో బ్రోకర్లతో కుమ్మక్కై హైదరాబాద్లో ఒక 5 స్టార్ హోటల్లో దీపావళి దావత్ పెట్టి ఇలా దాంట్లో కుట్ర చేసి ఒక నెల రోజులు సీసీఐ కేంద్రాలు లేటు చేయడం వల్ల కడుపు గాలినటువంటి ఆర్థిక ఒత్తిడిలో ఉన్నటువంటి రైతన్న తమ చేతులకు వచ్చినటువంటి పత్తి పంటను ప్రైవేట్ మార్కెట్లకు అమ్ముకుంటారని కుట్ర చేసింది. అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే బోనస్ ఇవ్వబడుతుందనా? ఈ రాష్ట్ర ప్రధాన కారణము అన్ని పంటలకు బోనస్ ఇస్తానని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ బోగస్ మాటలు చెప్పింది. అది బోగస్ అని తేలిపోయింది. కానీ రైతులు ఇవాళ కష్టపడి పండించినటువంటి పత్తి పంట 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇలా చేతికి వచ్చిన తర్వాత ఫస్ట్ పికింగ్ టైం పూర్తయ్యే వరకు కనీసం సీసీఐ కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఒకటి కూడా ప్రారంభం కాలే. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదనే దానికంటే రాష్ట్ర ప్రభుత్వమే అందులో ఇన్వాల్వ్ అయింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, సీసీఐ ఉన్నతాధికారులు, ట్రేడర్సు, మరి పెద్ద పెట్టుబడిదారులు అందరు ఏకమై ఇలా రైతులు దోపిడీ చేసే కుట్ర చేసిళ్ళు. ఆ కుట్ర ఏంటంటే సకాలంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కనుక కొనుగోలు కేంద్రాలు పెడితే క్వింటాల్కు 7,521 రూపాయలు రైతుకు చెల్లించే పరిస్థితి వచ్చేది. కానీ లేట్ చేయడం వల్ల కడుపుగాలిన రైతు ఏం చేసిండు, ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకున్నాడు అప్పుల ఒత్తిడికి. దానివల్ల 5,000 నుంచి 6,000 రూపాయలు దాటలేదు. 5,000 నుంచి 6,000 రూపాయలు దాటకుండా రైతు అమ్ముకుంటే కొన్నటువంటి బ్రోకర్లు టెంపరీ రిజిస్ట్రేషన్ నంబర్లు 60,000 మంది తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి టీఆర్ నెంబర్లు ఇస్తుంది. 60,000 మంది టీఆర్ నెంబర్లనే స్కామ్ జరిగింది. 60,000 మంది మీడియేటర్సు, ట్రేడర్సు, బ్రోకర్లు, పెట్టుబడిదారులు అంటారా, దాన్ని ఇంకేమంటారా, మొత్తం సీసీఐ ఉన్నతాధికారుల యొక్క ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల యొక్క మద్దతుతో ఈ రైతులను దోపిడీ చేసి అదే 60,000 మంది టీఆర్ నెంబర్ తీసుకున్నటువంటి మీడియేటర్స్ ఎవరైతున్నారో ప్రభుత్వానికి వీళ్ళే రైతులని చెప్పి ప్రభుత్వం గుర్తిస్తుంది, వ్రాతపూర్వకంగా సర్టిఫికేట్ ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని సీసీఐకి 7,521 రూపాయలు క్వింటాల్ చొప్పున అమ్ముకొని వారి ఖాతాలో డబ్బులు జమ చేసుకున్నారు. ఇవాళ దాదాపు అంచనా వేస్తే ఈ రాష్ట్రంలో పత్తి రైతు నిలువు దోపిడికి గురైండు. నిలువు దోపిడి విలువ ఎంతనే అంటే 3,000 కోట్ల పైచిరుకు. ఇది ముమ్మాడి కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత. ఈ విషయం పైన మీరు బాగా జెండాతో ఉన్నారు, దాన్ని లేవనెత్తారు. ఇప్పటికి మరి ఎట్లా ఉంది దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ జిల్లాకు సంబంధించిందే కావచ్చు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో కూడా ఇంకా పత్తి అమ్ముడుపోని పత్తి ఉన్నదంటారా మీరు రైతుల దగ్గర? ఆల్రెడీ పత్తి రైతు చేతులకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ సీసీఐ కొనుగోలు కూడా బంద్ పెట్టేసింది. కొనుగోలుల ప్రక్రియ ముగించబడింది ఈ గడిచిన సీజన్ సంబంధించి 24-25 సంబంధించి. అయితే దీనిలో ఏంటంటే మొత్తం 43 లక్షల ఎకరాల విస్తీర్ణంలో గడిచిన సీజన్లో పత్తి పంట వేసినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది అధికారికంగా. 25 లక్షల మంది రైతులు పంట వేసినట్టు వ్యవసాయ శాఖ మన క్రాప్ బుకింగ్ పోర్టల్లో స్పష్టంగా, రైతు వేదికల వద్ద ఉండే ఏఈఓల క్రాప్ బుకింగ్ పోర్టల్ స్పష్టంగా విస్తీర్ణ వారిగా మన సర్వే నెంబర్ల వారిగా అప్లోడ్ అయి ఉన్నది. దాన్ని ఆ డాటా బేస్ చేసుకొని రైతును ధృవీకరిస్తారనమాట. ఏది పత్తి పంట ఎన్ని ఎకరాలు వేసినా ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది. సో ఆ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని పట్టుకొని వాళ్ళు సీసీఐ దగ్గర తీసుకెళ్తేనే సీసీఐ వాళ్ళు దానికి మద్దతు ధర కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. పద్ధతి అదే. కానీ ఈసారి ఏమైంది, రైతు పక్కకి వెళ్ళిపోయిండు, కుట్రపూరితంగా కాంటాలు లేట్ చేసిండు, కడుపుగాలిన రైతు మీడియేటర్ దగ్గరికి వచ్చిండు, వచ్చి మార్కెట్లో 5,000 నుంచి 6,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఈ దొంగలందరూ ముఠాగట్టిండ్రు కాబట్టి అది రైతుకు అర్థం కాలేదు. ఈ దొంగలందరూ ఏకమే ఏం చేసిండ్రు, 7,521 రూపాయలకి తీసుకొచ్చి సీసీఐకి పెట్టిండ్రు. పెడతానప్పుడు రైతు వీళ్ళు మీడియేటర్స్ రైతు అని ధృవీకరణ జరగాలి కదా, దాన్ని ధృవీకరించిందే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటున్నాం మేము. అట్లా 60,000 మందికి ధృవీకరించి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఇవాళ వాళ్ళకు 7,521 మద్దతు ధర, రైతుకు రావాల్సిన మద్దతు ధర మధ్య బ్రోకర్లకు వచ్చినట్టు ఈ ప్రభుత్వం సహకరించిందంటే ఈ ప్రభుత్వం రైతులను ఏ విధంగా రక్తాన్ని తాగి ఏ విధంగా ఈ ప్రభుత్వం మరి ముందుకు పోతుందో రైతులు కూడా అర్థం చేసుకోవాలి. పత్తి రైతులు కూడా ఇది ముమ్మాటికి
రైతులను నిలువు దోపిడీ చేసినట్టే పత్తి చేనులో నిలబెట్టి మరీ దోపిడీ చేసింది ఈసారి. నా భేదం లేకుండా ఇలా అన్ని వర్గాలకు చెందిన అన్ని పార్టీలలో ఉంటారు రైతులు. ఇక కానీ రైతు అనేటువంటి సమాజమే ఇలా ప్రభుత్వమే దోపిడీ చేస్తే ఎవరు చెప్పుకోవాలి? అంటే ఇప్పుడు ఈ అంశం పైన మీరు ఎక్కడన్నా కోర్టుకి వెళ్ళే రైతుల పక్షాన నిలబడి మీరు తప్పకుండా. ఇప్పుడు ఇంతకుముందు సివిల్ సప్లైస్ టెండర్ల కుంభకోణంలో కూడా 1100 కోట్ల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మరీ బాజప్తా దోపిడీ చేసిండు. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం ఉన్నది, మేము ఉన్నతాధికారులు హస్తం ఉన్నది. వాళ్ళ మీద మేము కోర్టులో కూడా కేసు వేసినాం. ఎన్నిసార్లు ఆరోపణలు చేసినా ఎవడు మాట్లాడటం లేడు ఈ రాష్ట్రంలో. దున్నపోతు మీద నిలబడ్డట్టే, ఎవరికి సోయలేదు. ఎన్ని ఆరోపణలు చేయగాక తిన్నారు మంచిగా, కాబట్టి ఇక మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే రెడీ హ్యాండ్గా దొరుకుతారు కదా. ఇప్పుడు ఇవాళ CCI కొనుగోళ్లలో కూడా పత్తి కుంభకోణంలో కూడా స్పష్టంగా రెడీ హ్యాండ్గా దొరికింది. ఇవాళ అడుగుతున్నా అండి, 43 లక్షల ఎకరాల విస్తీర్ణం అన్నారు. 49 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయిందని ప్రభుత్వం ప్రకటించింది. అందులో 41 లక్షల బేళ్ల ఉత్పత్తిని CCI కొనుగోలు చేసినట్టు CCI ప్రకటించింది. రైతులు 25 లక్షలు అయితే 6,30,000 మంది రైతులు అమ్మినట్టు CCI ప్రకటించింది. నేను అడుగుతున్నా, రైతుల సంఖ్య 25 లక్షలు, అమ్మింది 6,30,000, ఉత్పత్తి 49 లక్షల బేళ్ళు, కొన్నది 41 లక్షలు. అంటే ఉత్పత్తి 80% కొన్నారు, అమ్మిన రైతులు మాత్రం 20% ఎట్లా అమ్మిలు? మీకు 20% రైతులు విస్తీర్ణంలో పండించినటువంటి పంట 80% దిగుబడి ఎట్లా వచ్చింది అంటే ఇందులోనే స్కామ్ జరిగింది. రైతులు నేరుగా మీకు అమ్మలేదు. విస్తీర్ణం కరెక్టే, ఉత్పత్తి కరెక్టే, రైతుల సంఖ్య కరెక్టే, కానీ రైతులు నేరుగా CCIకి అమ్మకుండా మీరు బ్రోకర్ల ద్వారా, లిమిటెడ్ నంబర్ అయిన బ్రోకర్ల ద్వారా తీసుకున్నారని చెప్పి ఆ సంఖ్య తెలుస్తుంది కదా. కాబట్టి సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మేము బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేస్తామని చెప్పి మొన్న తెలంగాణ భవన్ నుంచి ప్రకటించగానే బెంబేలెత్తిపోయి ఒక రోజులోనే వాళ్ళు విజిలెన్స్ విచారణ అని చెప్పి ప్రకటించారు. అధికారులు ఏదో హడావుడి చేస్తూ ఉన్నారు. 7 మార్కెట్ కార్యదర్శులు సస్పెండ్ అయ్యారట. 130 మంది మార్కెట్ కార్యదర్శులకి షోకాజ్ నోటీసులు ఇచ్చిండు. అంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్లో 150కి పైగా, అందులో 137 మంది మార్కెట్ కార్యదర్శుల మీద చర్యలు తీసుకున్న తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్త కుంభకోణమా కాదా? దీని కుంభకోణం తీవ్రత ఎంతున్నట్టు అదే అర్థం పడుతుంది కదా. అయితే ఇది మీ కాంగ్రెస్ పార్టీ మెడకెక్కడ ఇది ఉరితాడైద్దో అని చెప్పి ఇలా పత్తి రైతులు ఉరితాడేసుకొని ఆత్మహత్యలు చేసుకునే స్థితి నుంచి మీకు ఇక్కడ ఉరితాడేస్తారు అనే భయంతో రైతులకు మీరు నగ్నంగా దొరికిపోయింది కాబట్టి ప్రభుత్వము రైతులు మిమ్మల్ని ఎక్కడ తరిమి కొడతారో, ఎక్కడ నిలదీస్తారు అని చెప్పి మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి భయపడి ఇవాళ ఏం చేస్తున్నారు, మన విజిలెన్స్ విచారణ చెప్పి ప్రకటించారు. నేను అంటున్నా, విజిలెన్స్ అంటే ఎవరండి? నథింగ్ బట్ పోలీసు. తెలంగాణ పోలీసు మీయోలే కదా. ఇప్పుడు మీరు ప్రశ్నించే వాళ్ళ మీద, ప్రశ్నించే మీడియా మీదనే ఇలా మీరు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి ఇలా విజిలెన్స్ మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు మీరు చెప్పినట్టు నివేదిక రాస్తారు, అల్టిమేట్ రైతుల గొంతు కోస్తారు. మేము ముందే డిమాండ్ చేసినాము, సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ చేయాలి CCI కుంభకోణం మీద, పత్తి కుంభకోణం మీద. న్యాయంగా రైతులకు రావాల్సిన క్వింటాలకు 7,521 రూపాయలు ఎవరి ఖాతాలో అయితే పడదో అది తిరిగి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి రికవరీ చేసి అమ్మినటువంటి పంట వేసినటువంటి ప్రతి రైతుకు ఖచ్చితంగా మిగతా డబ్బులు చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పత్తి రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇట్లా రైతులను ఒక పక్క ఇట్లా మోసం చేశారు, మరి బోనస్ పైసలు ఇప్పుడు మధ్యవర్తి కమ్మినంత మాత్రాన ఇప్పుడు రైతు బోనస్ కోల్పోయినట్లనే. ఇప్పుడు అసలు బోనస్ మాటే ఒక బోగస్, అది కాంగ్రెస్ బోగస్, బక్వాస్ అది. ఎందుకంటే ముందు అన్ని పంటలకు మద్దతు ధర అన్నారు, పత్తి కూడా మద్దతు ధర 475 రూపాయలు పర్ క్వింటాల్. ఆ ఊసెత్తటం లేడు. కానీ పత్తి రైతు చెమట చుక్కను ఇవాళ మద్దతు ధర రాకుండా క్వింటాల్కు 2,000 రూపాయలు దొబ్బిల్లు కాంగ్రెస్ పార్టీ దొంగలు, ఈ ప్రభుత్వ పెద్దలు, CCI దొంగలు. కాబట్టి వారికి ఇచ్చే బోనస్ సంగతి తర్వాత, వారు కష్టపడి పండించినటువంటి పంటకు హక్కులో భాగంగా రావాల్సిన మద్దతు ధరే దిక్కులేదు కదా. వారి క్వింటాల్కు 2,000 రూపాయలు దోపిడీ అంటే ఒక ఎకరా వేసిన పత్తి రైతు వ్యవసాయ శాఖ అంచనా ప్రకారంగా శాస్త్రీయ కోణంలో ఒకసారి ఆలోచిస్తే ఎకరాకు 12 క్వింటాల దిగుబడి వస్తుందండి. అంటే 12 క్వింటాల్కు 2,000 రూపాయలు నువ్వు దోపిడీ చేసినావు కదా, అంటే 24,000 రూపాయలు ఎకరాకు నువ్వే దోపిడీ చేతివి ఇట్లా. కాబట్టి వాళ్ళు బోనస్ అనే పదమే బోగస్, అదొక చీటింగ్. వాళ్ళు కేవలం రైతులను నట్టేట ముంచేట ఒక డ్రామా నయా దోపిడీ తప్ప మరొకటి లేదు. మరి రైతుల సంక్షేమ ప్రభుత్వం ఇది, రైతును రాజును చేసే ప్రభుత్వమే ఇంద్రమ్మ ప్రభుత్వం ఇది, ఇప్పుడు చేసింది కదా. ఇప్పుడు రైతు చెమట చుక్క నుంచి వచ్చినటువంటి కడుపు నిండా తినే ధాన్యం టెండర్లను
ధాన్యం టెండర్లలో 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఇలా న్యాయ విచారణ ఎదుర్కొనే దమ్ము లేని దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఇలా కోర్టులో పిల్లేసినాను నేను స్వయంగా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున మా పార్టీ అనుమతితో నేను పిల్లేసినాను. 14 నెలలు అవుతున్నది, 15 వాయిదాలు అయినాయి. ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేసే దిక్కులేదు. గౌరవ కోర్టు చీఫ్ జస్టిస్ గారు పిల్లును వారు పరిగణలో తీసుకొని, ఆధారాలు ఉంటేనే పరిగణలో తీసుకొని గవర్నమెంట్కి నోటీసు సర్వ్ చేసిన కౌంటర్ దాఖలు చేయమని. గవర్నమెంట్ ఎక్కడన్నా అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి ఒక అంశం పట్ల ఎదుర్కొనేటువంటి ప్రభుత్వమే 14 సార్లు వాయిదా అడుగుతుందా? అడిగిందంటే దాని అర్థం ఏంటి? నువ్వు దొంగమన్నట్టే కదా, నువ్వు దొంగమన్నట్టే కదా, నీ కింద మరకున్నట్టే కదా, నువ్వు ఒప్పుకున్నట్టే కదా. నువ్వు రాతపూర్వకంగా కోర్టుకు ఏం చేస్తావు? తప్పుదో పట్టిస్తావా? ఎన్నటికైనా నువ్వు ఎన్ని రోజులు తప్పించుకుంటావు? ఇలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముసుగులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి 3000 కోట్ల కుంభకోణం కూడా ఖచ్చితంగా బజార్ కీడ్స్తాం, న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిందే. అవసరం అంటే కోర్టులో పోయి కొట్లాడతాం. అంటే వరి ధాన్యం విషయానికి వస్తే గత ప్రభుత్వంలో గత నెలలని మార్చ్ ఏప్రిల్ మాసంలోనే యాడికి అడ్లు కొనుగోలు చేసేది సీసీఐ వచ్చేసి. అంటే మరి ఇప్పుడు ఎందుకు ఇంకా ఇవి కళ్ళలల్లా రోడ్ల మీద తడవలసిన అవసరం ఉంది? ఇప్పుడు మే మాసం వచ్చింది. గుడ్ క్వశ్చన్. ఇప్పటికీ అకాల వర్షాలు, వడగండ్ల వాన, తర్వాత అన్నెసెసరీ రేట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఎక్కడ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఎక్కడ గోదాములు సిద్ధంగా పెట్టలేదు, కాంటాలు సరిగ్గా కావడం లేదు. 3 వారాలు వేచి ఉంటే తప్ప కళ్ళాల దగ్గర రైతు తేమ శాతం పేరు మీద 3 వారాలు ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఎండాకాలం 45-46 డిగ్రీల ఎండలో కూడా రైతు అక్కడ ఉండే పరిస్థితి ఉన్నది. ఆ సిచ్యువేషన్లో కూడా కాంటాలు సరిగ్గా కావడం లేదు. తర్వాత దానికి సంబంధించినటువంటి బారదాను కూడా సప్లై లేదు, దాని ప్లాన్లోనే విఫలమైనలు. దాంట్లో ఏమైనా దోపిడీ చేస్తే ఏమైనా లాభం వస్తుందా అనే దానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కష్టపడి పండించిన రైతు యొక్క పంటను మద్దతు ధర కొనుగోలు చేసి సకాలంలో దాన్ని లిఫ్ట్ చేసి గోదాము పంపించేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర కరువు అయింది. ప్లాన్లనే విఫలమైనలు. కాబట్టి అలా వారి చేతివాడ మీద చూస్తున్నారు చేకూర్తి పార్టీలు తప్ప రైతు పండించినటువంటి పంటకు సకాలంలో మద్దతు ధర చెల్లించి వెయిటింగ్ లేకుండా, తర్వాత ధాన్యం కటింగ్ లేకుండా, మిల్లర్ల దోపిడీ లేకుండా ఇలా రైతును బయటపడేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. కాబట్టే ఇవాళ మరి రోడ్లు ఎక్కడ చూసినా కూడా పంటలతో నిండిపోయినాయి రోడ్లన్నీ. తర్వాత వర్షాలకు కొట్టుకుపోతున్న ధాన్యం అంతా రైతే మునుగుతున్నాడు, రైతుకే మానసిక ఒత్తిడి జరుగుతున్నది, రైతే ఆర్థికంగా దోపిడీ గురవుతూ ఉన్నాడు. రైతుకు సంబంధించినటువంటి పంటను సకాలంలో మార్కెటింగ్ చేయడంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో అటెల్ ఫ్లాప్ అయింది. సో మరి ఇంకో చివరిగా అంటే ఇన్ని కష్టాలు రైతులకు పెడుతుంటే రేపు వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు అంటారు. మరి ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? అంటే బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అది ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అసలు వాళ్ళ కదలికలు ఇక్కడ ఉన్నాయి రాష్ట్రంలో. దొంగసాటు పర్యటనలు తప్ప అసలు హెలికాప్టర్ లేకుండా పర్యటించే పరిస్థితి లేదు కదా, కింది నుంచి జర్నీ చేసే పరిస్థితి లేదు కదా. గ్రామాలు ఎక్కడ తరిమి కొడతారో, ఎక్కడ ప్రొటెస్ట్ చేస్తారో అనే భయం నుంచి వాళ్ళు ఇంకా బయటపడలేదు. ఎక్కడైనా ఇక్కడ చాపరలు హెలికాప్టర్ ఇక్కడ లేస్తే, హైదరాబాద్ లేస్తే పర్టికులర్ పాయింట్ 100 మంది పోలీసు రో పార్టీలు పెట్టి అక్కడ దిగిన కాడ ఇనాగ్రేషను, ఫౌండేషను 5 నిమిషాల్లో మళ్ళీ పీచెముడు బ్యాక్, మళ్ళీ చాపర్ ఎక్కుడు, మళ్ళీ వచ్చి హైదరాబాద్ దిగుడు. సో ఇప్పుడు నాకు తెలిసి దేశ చరిత్రలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాడినంత హెలికాప్టర్ అయితే ఎవరు వాడి ఉండరు ఇప్పుడు. ఓకే, రైట్. ఇప్పుడు చివరిగా మీ జిల్లాలో భారీ ఎత్తున బహిరంగ సభ జరిగింది, బీఆర్ఎస్ పార్టీ రజోత్సవాల సభ సంబంధించి అటర్ ఫెయిల్ అని చెప్పేసి ముఖ్యమంత్రికి మంత్రులు రిపోర్ట్ చేయడం జరిగింది. సో అక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి ఒక విషయంలో అంటే కేసీఆర్ 57 నిమిషాలు మాట్లాడితే ఒక్కసారి ఇక్కడ నా పేరు మాట్లాడలేడు, అంత భయపడుతుండు నా పేరు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కుక్కనోరు ఉన్నోళ్ళకు అలాంటి వాళ్ళు సమానం చెప్తారండి. ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి సృష్టికర్త కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు గత 60 ఏళ్ళలో కోల్పోయిన వనరుల వసతులు తక్కువ సమయంలో తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర పునర్నిర్మాణం చేసి ఇలా దేశంలోనే సగౌరవంగా బ్రతికేటువంటి స్థితికి తీసుకొచ్చింది తెలంగాణను కేసీఆర్ గారు. అలాంటి మహానాయకుడు ఈ చిల్లర మాటలు మాట్లాడే, ఈ ఉచ్చిలి మాటలు మాట్లాడే, చెప్పు మీద కుచ్చులాంటి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం అనేది అది మంచిది కాదు. కాబట్టి కేసీఆర్ గారు అలాంటి వాళ్ళను వీలైనంత వరకు పవిత్రమైనటువంటి రజతోత్సవ వేదిక అండి మాది 25 సంవత్సరాల పండుగ.
పవిత్రమైన పండుగ వేదిక మీద అపవిత్రులను, చిల్లర మాటలు మాట్లాడే, కుక్క మాటలు మాట్లాడే, మర్యాద లేకుండా మాట్లాడే, వయసుకు అనుభవానికి గౌరవం అయినటువంటి మూర్ఖపు ముఖ్యమంత్రి గురించి మాట్లాడాల్సిన అవసరం కేసీఆర్కి లేదు, మా పార్టీకి అసలుకే లేదు. ఓకే, థ్యాంక్ యూ. పెద్ది సుదర్శన్